హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందితో షేర్ చేసి లైక్ చేయండి. నా ఎదుగుదలలో మీరు భాగం కండి. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇంకో గంటలో జరుగుతుంది, ఇంకో 15 నిమిషాల్లో జరుగుతుంది, లేకపోతే ఇంకో వారం తర్వాత జరుగుతుంది, లేదు ఇప్పుడే ఇంకొద్ది క్షణాల్లో స్టార్ట్ అయిపోతుంది. ఈ మాటలొద్దు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏది గెలుస్తుంది మీకు అందరికీ తెలుసు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగితే వార్ వన్ సైడ్ అవుతుంది. కానీ ఎట్లా చేస్తున్నాం? ప్రత్యక్షంగా చేస్తున్నామా, పరోక్షంగా చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పరోక్షంగానే యుద్ధం చేస్తున్నాము. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయాలంటే దానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని చుట్టూ ప్రపంచ దేశంలో ఏదైతే ఉన్నాయో వాటి అండని కూడగడుతుంది. తప్పదు. ఇజ్రాయెల్ లాంటి దేశమైనా సరే, ఏ దేశమైనా చేయాలి. లేకపోతే యుక్రెయిన్, రష్యా మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి కూడా మీకు తెలుసు. 7 రోజుల్లో కంప్లీట్ చేస్తా అన్న రష్యా ఇప్పటికీ ఇంకా కంప్లీట్ చేయలేకపోతుంది. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కావచ్చు, ముంగడికి తోసి వెనకల డ్రామా చూస్తాయి. మన భారతదేశము చాణక్యనీతి, మన లీడర్స్, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు పైన. మనం యుద్ధంలో గెలుస్తామంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే మన పైన ఉన్న లీడర్స్ ఇప్పుడు ముందు లెక్క కాదు. ఇప్పుడు సాహసవంతమైన లీడర్స్, వెంటనే డెసిషన్ తీసుకునే లీడర్స్, సమర్థవంతమైన లీడర్స్ పైన ఉన్నారు. కాబట్టి మనకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే భారతదేశం ప్రమాదంలో ఉంది. యుద్ధం వల్ల కాదు, అంతర్గత శత్రువుల వల్ల. కొంతమంది 0.5 యుద్ధం చేయాలి ఇప్పుడు మనం భారతదేశం లోపల. ఈ 0.5 అంటే ఎవరంటే సంఘ విద్రోహ శక్తులు. మన పక్కనే ఉంటూ మనకు ద్రోహం చేస్తున్న వాళ్ళు. ఇది 100% నిజం. మోడీ అందుకే ఆలోచించి స్టెప్స్ వేస్తున్నాడు. మీకు చిన్నగా ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పాలంటే, మనం ఇప్పుడు మాట్లాడకపోయే ముందు ఇల్లీగల్గా లోపలికి ఎవరైతే వచ్చిరో ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడాలి. కేవలం అమ్మాయిలు, విమెన్స్, పాకిస్తాన్కి సంబంధించిన అమ్మాయిలు 5 లక్షల మంది మన ఇండియాలో ఉన్నారు. తెలుసా మీకు? తెలియదు. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి ఇంకా లెక్క. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అన్యాయంగా, ఇల్లీగల్గా మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి నానా పెంట చేసి సంఘ విద్రోహ శక్తులుగా మారిన రోహింగ్యాలు ఉన్నారు. తెలుసా మీకు? వీళ్ళు ఎంత డేంజరస్ తెలుసా? తెలియదు. ఇప్పుడు వీళ్ళ గురించి మనం చర్చించుకుందాం. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో పహల్గామా అటాక్ జరగడానికి కారణము లోకల్ భాగస్వామ్యం కూడా ఉంది. ఇది ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అసలు దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి 5 లక్షల మంది అమ్మాయిలు వచ్చారంట. ఇక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఉన్న అబ్బాయిలకి ఇండియన్ అమ్మాయిలు లేరా? ఇండియాలో, భారతదేశంలో ఉన్న ముస్లింలకి అమ్మాయిలు లేరా? దొరకరాయరా? ఎందుకు పాకిస్తాన్ అమ్మాయిలు మనకు కావాలి? దీని వెనకల రహస్యం ఏంటి? దీని వెనకల సోర్స్ ఏంటి? వీళ్ళందరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? కాదు కదా. కావాలని ఏరికోరి పాకిస్తాన్ వాళ్ళని వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు? అదేవిధంగా ఇక్కడున్న అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ మన భారతదేశంలో ముస్లిమ్స్ లేరా? పాకిస్తాన్ ముస్లిమ్సే కావాలా? మనోళ్ళ దగ్గర లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? ఇదంతా డ్రామా మీకు అర్థం కావట్లేదా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు కర్మ? ఇది నేను కాదు, ఎంతోమంది అనాలిసిస్ కావచ్చు, చాలామంది మేధావులు కావచ్చు, వీళ్ళు రివ్యూ చేసి ఇచ్చిన అనాలిసిస్ ఇవి నా సొంత మాటలు కాదు. మీకు యాక్టర్ శేఖర్ పాషా మీకు ఐడియా ఉందా? మన లవణ్యకి అండ్ సోకాళ్ళు రాజతరుణ్కి మధ్యలో గొడవ జరుగుతుంటాయి. ఈ మధ్యలో కొంచెం కాంట్రవర్సీగా మారిన క్యాండిడేట్. ఆయన కరెక్ట్ మాటలు మాట్లాడాడు. ఆయన ఏకంగా సానియా మిర్జానే టాపిక్లోకి తీసుకొచ్చాడు. సెలబ్రిటీతో మాట్లాడితే బాగుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ తీసుకుంటే వాడికి అర్థం కాదు కదా. సో తను మాట్లాడింది ఏంటంటే, సానియా మిర్జాకి మన భారతదేశంలో అసలు సిసలైన మొగాడైన ముస్లిం దొరకలేదా? ఎందుకు పోయి పాకిస్తాన్ అతన్ని పెళ్లి చేసుకుంది? షోయబ్ మాలిక్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? భారతదేశంలో లేరా ముస్లిమ్స్? పాకిస్తాన్ ముస్లిం ఓటు కావాల్సి వచ్చిండా అని మాట్లాడాడు. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే, మీరు కరెక్ట్ ఆలోచించండి. ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, అక్కడికి వెళ్ళింది, నిజం తెలుసుకుంది, తర్వాత అతనికి డైవర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో ఉంది సానియా మిర్జా, సో కాల్డ్ సెలబ్రిటీ. ఇంకా చాలామంది ఉన్నారు ముస్లిమ్స్లో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు పెంచి పోషించే అర్హత ఉంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అండి. ఒకరు కాకుండా 2, 3, 4 కూడా పెళ్లి చేసుకుంటారంట. అయితే వాస్తవానికి ఇది నిజం. అయితే
పోషించలేని శక్తి లేని కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంటి దారుణం ఇది. ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చిన ఇమిగ్రెంట్స్ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి క్రికెట్, చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. క్రికెట్ మ్యాచ్ కోసం చూడనీకి వచ్చిన ఒక 28 మందిలో 4 మాత్రమే తిరిగి వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. మిగతా 24 మంది ఎక్కడుంటారు? ఇండియాలోనే, చుట్టుపక్కలనో, పాత బస్తీలోనో, ఇంకెక్కడనో హైడ్ అయిపోయి ఉంటారు. వీళ్ళకి షెల్టర్ ఇస్తుంది ఎవరు? వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు? ఇది కనుక్కోవాలి ఫస్ట్. వీళ్ళు స్లీపర్ సెల్స్ ఉండొచ్చు ఇళ్ళలో, ఉగ్రవాదులు ఉండొచ్చు ఇళ్ళలో, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆ దేశం నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాద దేశం. ఖ్వాజా హసీన్ డైరెక్ట్గా ఒప్పుకున్నాడు, ఎస్ మాది ఉగ్రవాద దేశం అని. వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో తెలియదు. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఇండియాలో యాక్టివేట్ అయినారంట. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఇండియాలో ఏం జరిగే తెలియదు. తిరుమల నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర సౌదాలు చేస్తున్నారు, అలర్ట్ అయిపోయారు, మొత్తం చెక్ చేస్తున్నారు. ఈ కర్మ ఎందుకు మనకి? ఇది ఒకటి ఉందా? జమ్మూ అండ్ కాశ్మీర్లో అసలు ఈ దాడి ఇలా జరిగాయి అని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే ఆర్టికల్ 370 అని ఎప్పుడైతే ఉండేదో అదే ఇప్పుడు ఈ మన భారతదేశానికి, మన దరిద్రానికి కారణం. ఆర్టికల్ 370 ఎవరైతే పెట్టిరో తీయలేకపోయారో, వచ్చిన గవర్నమెంట్ తీసి హ్యాట్స్ ఆఫ్, అది ఆర్టికల్ 370 తీసిందను. అసలు ఈ ఆర్టికల్ 370 తీయొద్దని చెప్పి కొన్ని విపక్షాల్లో లొల్లి చేసినప్పుడు అయితే మహానుభావులు, మీకు ప్రజలారా మీకు అర్థం కావాలి, ఎవరు మనోళ్ళు, ఎవరు బయటోళ్ళు, ఎవరు దేశస్తులు, సొంత దేశం అని మన భారతదేశాల్లో లేకపోతే పరాయి దేశస్తులు ఎవరో మీకు ఇప్పుడే అర్థం కావాలి. ఎవరు మంచి లీడర్లు, ఎవరు చెడ్డ లీడర్లు మీకు అర్థం కావాలి. ఒక్క విషయంలో ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేస్తా అంటే ఎందుకు వద్దన్న లీడర్స్ని అసలు డైరెక్ట్గా క్వశ్చన్ చేసిన ప్రజలు ఉన్నారా? ఆర్టికల్ 370 ఎంత డేంజర్ తెలుసా? చాలా డేంజర్. జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ కొనలేము, అసలు పేరుకే మన తప్ప మనం ఏం చేయలేము. అదే జమ్మూ కాశ్మీర్కి అన్ని రైట్స్ ఉంటాయి మన అన్ని స్టేట్లలో, కానీ అన్ని స్టేట్స్కి జమ్మూ కాశ్మీర్ మీద రైట్స్ ఉంటాయి. రైట్స్ ఎవరికి ఉంటాయి తెలుసా? పాకిస్తాన్కి ఉంటాయి. అగో అట్లా తీసుకొచ్చారు లాస్ని. అంత దరిద్రం పెట్టారు మన నెత్తి మీద. ఎంత దరిద్రం అంటే పాకిస్తాన్ వాడు అక్కడ ఉన్న కాశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ అన్ని హక్కులు ఉంటాయి అమ్మాయికి. అదేవిధంగా తను కూడా ఈ సిటిజన్ అయిపోతున్నాడు జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా ఇది లూప్ హోల్. అక్కడ ఈ లూప్ హోల్ పెట్టుకొని పీఓక నుంచి ఎంతోమంది పాకిస్తానీలు ఎంటర్ అయ్యారు జమ్మూ కాశ్మీర్లా. ఎంటర్ అయిన వాళ్ళు వీళ్ళ బ్రెయిన్ని వాష్ చేసి, పొల్యూట్ చేసి, మొత్తం ఎట్లా అంటే వైరస్ నింపిరు వాళ్ళ బ్రెయిన్లలో. ఇప్పుడు ఈ దాడులకి ఇది మారాలన్నా, ఇది మన చేతికి రావాలన్నా కొన్ని డికేట్స్ పడుతుంది. ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ అంటే భయం ఉండాలి. ఫస్ట్ కొంత వ్యక్తిగతంగా మారుతారు. చాలామంది వ్యక్తిగతంగా అక్కడ మారారు. రీజన్ ఏంటంటే టూరిజం ద్వారా, డబ్బులు వచ్చడం ద్వారా, వాళ్ళ ఉపాధి కలగడం ద్వారా బ్రతుకంటే ఇదా, జీవితం అంటే ఇదా అని జమ్మూ కాశ్మీర్ ప్రజలకి అర్థమైంది. అందుకే ఇప్పుడు చాలామంది ఖండిస్తున్నారు. అయినా సరే కొంతమంది దుర్మార్గులు ఉన్నారన్నమాట వాస్తవమే. లేకపోతే మొన్న పహల్గామ్ అటాక్ జరగదు. అందులో లోకలే 4 ఉన్నారు అటాక్ చేసిన వాళ్ళలో. అర్థం చేసుకోండి. ఇంకా అక్కడికి వెళ్ళిన టూరిస్టులు డైరెక్ట్గా ట్విట్టర్లో పెడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవ్వట్లేదు అనుకో, మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో వస్తున్నాయి, న్యూస్ ఛానల్ ఇవ్వరనమాట అవి. అంతే. ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళిన ఒక విజిటర్, ఒక టూరిస్టు, మీరు నమ్మకండి ఇక్కడంతా యాక్ట్ చేస్తున్నారు, ఇదంతా షో ఆఫ్, వీళ్ళు ఏదైతే ఇప్పుడు లైట్లు పట్టుకొని వస్తున్నాయో షో ఆఫ్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో. రీజన్ ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ ఇంకా ఇక్కడ ఒక చిన్న పిల్లల్ని అడిగినా కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడుతున్నారు. అక్కడ దాకా ఎందుకండి? ఏదైనా క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఏదైనా జరిగిన పాత మస్తీలనే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. పాకిస్తాన్ మీద వ్యతిరేకత తెలపడం కోసము జెండాలు కావచ్చు, లేకపోతే ఏమో కావచ్చు, రోడ్డు మీద అతికేస్తే అది తొక్కుకుంటూ కొంతమంది వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి పీకేసి పట్టుకొని వెళ్ళిపోయారు. మన కంటితోటి మనమే చూస్తున్నాం కదా. కొంతమంది కొట్లాడి పీకేస్తున్నారు స్టిక్కర్స్. మీకు అర్థం కావట్లేదా? 5 లక్షల మంది ఓన్లీ అమ్మాయిలే ఇల్లీగల్గా ఉన్నారు. ఇది తెలిసి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు ఈ దేశంలో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, మీడే చదువుతున్నాము, మాకు ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉందని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. మానవత్వం లేదా, హ్యూమానిటీ లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు సొల్లు డ్రామాలు. ఇక ఇక్కడి నుంచైనా ఆపాలి. మీకు ఇంకో విషయం చెప్పాలంటే రోహింగ్యాలు, వీళ్ళ స్టోరీ హైలైట్ ఉంటుందండి. మీరు కరెక్ట్గానండి. వీళ్ళు మయన్మార్ అనే దేశంలో బర్మాకి చెందిన వాళ్ళు. ఈ 2 దేశాలు, ఈ దేశానికి చెందిన వాళ్ళు. అయితే అక్కడ
ఈ రోహింగ్యాలు ఉన్న ప్లేస్లో బుద్ధిస్టులు అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారండి. అయితే ఆ బుద్ధిస్టుల మీద, వాళ్ళ ఆస్తుల మీద వీళ్ళు దాడులు చేశారు. వాళ్ళ ఆడవాళ్ళ మీద వీళ్ళు అత్యాచారాలు చేశారు. అది తట్టుకోలేక వీళ్ళు ప్రొటెస్ట్ చేసి బయటికి వచ్చి అక్కడున్న గవర్నమెంట్ ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టింది వీళ్ళని, రోహింగ్యాలని. వీళ్ళ పద్ధతులు కావచ్చు, వీళ్ళ బతికే విధానాలు కావచ్చు అంత డేంజర్గా ఉంటాయి. వీళ్ళు అక్కడి నుంచి మలేషియా వెళ్ళడం జరిగింది, ఇంకో అక్కడి నుంచి ఇండోనేషియా, ఇదంతా వెళ్తూ లాస్ట్ బంగ్లాదేశ్లోకి వచ్చి ఉన్నారు. అక్కడ కూడా బంగ్లాదేశ్ కూడా పూర్ కావడం వల్ల వాళ్ళ అన్నం దొరక్క వాళ్ళకి లాస్ట్ ఫైనల్గా ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి మన వెస్ట్ బెంగాల్కి ఇంపోర్ట్ అయ్యారు. దాని కారణం ద గ్రేట్ మమతా బెనర్జీ. ఓట్ల కోసం ఆశపడి వాళ్ళ లోపడైతున్నా కూడా సప్పుడేకుండి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చింది, ఎలక్షన్ కార్డులు ఇచ్చింది, వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చేసింది. వాళ్ళు వచ్చి మన మీద పడి మన దోసుకుంటుంటే కూడా చూసుకుంటా కూర్చుంది మమతా బెనర్జీ. వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు మొత్తం ఇండియా స్ప్రెడ్ అయ్యారు. మొన్న గుజరాత్లో ఒక లేక్ని మొత్తం ఆక్యుపై చేసేసి అక్కడ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు హ్యుమానిటీ అని ప్రశ్నిస్తారు మనల్ని. అక్కడ ఉంటే ఆ ఉగ్రవాద గ్రూపులో కావచ్చు, టెర్రరిస్ట్ గ్రూప్స్లో కావచ్చు, వీళ్ళకి లింకులు అని తెలిసి మొత్తం అక్కడ ఉన్న మొత్తం వేకెట్ చేసి ఏవైతే ఉన్నాయో అవి గులగొట్టేసి ఫైనల్గా బుల్డోజర్లు ఇవన్నీ పెట్టి గులగొట్టేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక లాయర్ కోర్టులో కేసు వేయడం జరిగింది గుజరాత్లో. కొంచెం హ్యుమానిటీ చూపేయండి, అది చూపేయండి, ఇది చూపేయండి అని చెప్పి కోర్టులకు వేస్తే మంచిగా గడ్డి పెట్టి ఆ లాయర్కి గడ్డి పెట్టి పంపించడం జరిగింది. ఆ లాయర్ కూడా ఎవరో కాదు, హిందూ ఎవరో ఒక పేరు ఉన్న లాయర్ అనమాట. అదే కాకుండా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాశ్మీర్లో పహల్గామా దాడి జరిగినప్పుడు ఒక యదవ సుప్రీంకోర్టులో దీనికి అగెనెస్ట్గా కేసు వేయడం జరిగింది. నాకు ఇండియన్ ఆర్మీ మీద డౌట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ మీద డౌట్ ఉంది, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని చెప్పి నాకు కావాలని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆడికి కూడా సుప్రీంకోర్టుకి గడ్డి పెట్టి బయటికి పంపించడం జరిగింది. అంటే ఇట్లాంటి దరిద్రుల వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఎందుకు కోర్టులో కేసేస్తున్నారు? ఇంత జరిగిన తర్వాత వీళ్ళే కాదండి, కొంతమంది చెత్తనా కొడుకులు కూడా ఉన్నారు. యూట్యూబ్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు, ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ ఈ నా కొడుకులని మీరు సబ్స్క్రైబ్ చేయడం బంద్ చేయండి, ఇలా వీడియోలు చూడడం బంద్ చేయండి. చూసినా కూడా డైరెక్ట్ మొక్క మీద చెప్పుతో కొట్టినట్టు కింద కమెంట్లు పెట్టండి వాళ్ళకి. లేకపోతే మనకి దరిద్రం అనేది పోదు ఈ దేశంలో నుంచి. సో ఫ్రెండ్స్, మన భారతదేశము ప్రమాదంలో ఉన్నమాట నిజమే. మనం గనక మన గవర్నమెంట్కి మనం హెల్ప్ చేసినా, మన భారతదేశం సైడ్ మనం నించొని మాట్లాడాలి. మాట సాయం కావచ్చు, లేకపోతే సపోర్ట్ కావచ్చు, మనం చేయగలిగినామంటే సమర్థవంతంగా దీన్ని మనం ఎదుర్కోగలుగుతాము. మన దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న ఈ పాకిస్తానీ, బంగ్లాదేశీ, ఈ రోహింగ్యాలను ఖచ్చితంగా తరిమి కొట్టి తీరాల్సిందే. అది తరిమి కొట్టి తీరకపోతే దీని పనిష్మెంట్ మనం ఫ్యూచర్లో అనుభవిస్తాం. ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాము. సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్ వల్లనే మనం ఈరోజు పొజిషన్లోకి వచ్చాము. ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, వాళ్ళ ఎలక్షన్లో గెలవడం కోసం ఈయన కొడుకులకి ఏజెంట్ల త్రూ ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఇవన్నీ ఇప్పించారని చెప్పి ఎలక్షన్ కమిషనే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఒక్కొక్క ఇంటి నుంచి 250, 150 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంట ఒక్క ఇంటి నుంచి. అది గుడిజలకు ఉంటుంది ఇల్లు, అందులో నుంచి 150 మంది, 250 మంది ఉండడం ఏంటి? రోహింగ్యాలది ఎట్లుంటుంది తెలుసా? ఒక్క రోహింగ్యా 3 నుంచి 4 పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళది ఒకటే, ఇంకా ఆడమని పెళ్లి చేసుకున్నా అంటే ఆమె బ్రతకంత ఒకటే, ఇంకా పిల్లలు కంటేనే ఉండాలి జీవితాంతం. ఆ 3 ఎలా పోషించారంటే కథం పెద్దగైన తర్వాత తల ఒక బండి ఇచ్చేస్తారు వాళ్ళకి, తోపుడు బండి, లేకపోతే ఏదో రకంగా. తర్వాత సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు వీళ్ళు, టెర్రరిజానికి హెల్ప్ చేస్తారు. ఇది నిజాలు, ఇది సోకాల్డ్ అనాలిసిస్ ప్రకారము, ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇదంతా నేను చూసి చెప్తున్నమాట. ఇది నా సొంత మాటలు కాదు, ఉన్న నిజాలు ఇవి. అర్థం చేసుకోండి. మన ముంగడికి వచ్చి ఏడుస్తారు, మన ముంగడ నటిస్తారు, అయ్యో పాపం అనిపిస్తారు. తర్వాత మనన్నే మృత్యువుకు గురి చేస్తారు. వీళ్ళు టెర్రరిస్టులు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. సెన్స్ ఉందా? పంపించేయండి. నరేంద్ర మోడీ డైరెక్ట్ అటాక్, యుద్ధం కావచ్చు జరుగుతుంది. దానికంటే ముందు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ అనడం కంటే ఇండియన్ గవర్నమెంట్. సో ఇది ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ యుద్ధంలోకి దిగే ముందు గ్రౌండ్ మొత్తం ఫిక్స్ చేసుకుంటుంది. ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళని పంపించడానికి ప్లాన్ చేస్తుంది. ఇదంతా సెటరేట్ అయిన తర్వాత, ఒక కరెక్ట్ పిక్చరు తన దృష్టికి వచ్చిన తర్వాత లెట్స్ గో అంటాడు, యుద్ధం స్టార్ట్ అవుతుంది పక్కా. దానికంటే ముందు గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు అనుకో, ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయారు అనుకో, దృష్టి భారతదేశంలో పెట్టాలా, లేకపోతే భారతదేశ బార్డర్లో ఆ శత్రువుల పైన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక్కరితో యుద్ధం చేయట్లేదు, మన కంటికి కనిపించకుండా
పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి, చైనా లాంటి దేశాలతోటే కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ తోటి కూడా మనం ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తున్నాం. సో ఎంత కాన్షియస్తో ఉండాలి. యుద్ధం అనగానే అయిపోదండి, 1,00,000 ఉంటాయి వెనకాల. సో ఇది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నేను ఏదైతే ఉందో అది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేశాను. నేను చెప్తుంది మొత్తం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అనాలిసిస్ ప్రకారము నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పినవన్నీ 100% నిజాలని నమ్మి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి.